హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఎందుకు అంటే నేను ఈ మధ్య లూసిడ్కి వెళ్ళాను అని ఒక వీడియో పెట్టాను కదా. టెస్ట్ చేయించుకున్నవి రిపోర్ట్స్ అన్నీ డాక్టర్కి చూపించుకున్నాను. సో ఏం చెప్పారు ఏంటన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను మీతో. సో ముందుగా అయితే ఇది ఒక ర్యాండమ్గా తీసినటువంటి వ్లాగ్ అనమాట. 2-3 రోజులు. సో అక్కడక్కడ నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి యాడ్ చేశాను. చక్కగా అయితే కనకాంబరం మొక్క లాస్ట్ మాన్సూన్లో వేసింది, మంచిగా పూస్తోందండి. ఇది ఒక 5th or 6th టైం ఇలాగ గుత్తులుగా పూయడం. ఆ తర్వాత ఎండినవన్నీ కూడా తీసి నేను అదే పాట్లో విత్తనాలు వేస్తున్నాను. అక్కడక్కడైతే మొక్కలు చిన్న చిన్నవి మొదలు అవుతున్నాయి అన్నమాట. సో యాజ్ యూజువల్గా సమ్మర్ వెకేషన్ అయినా నార్మల్ రెగ్యులర్ స్కూల్ టైం ఉన్న స్కూల్ డేస్ ఉన్న రోజులైనా నా టైం 5 o'clock, by 6 మా మేడ్ వెళ్ళిపోతుంది. సన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో రైజ్ అప్పుడు చూడడం. ఇలా తెల్లవారి ఎండ వచ్చే టైంకి వెన్న తీసుకుంటే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుందని ఏదో అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అందుకని మార్నింగ్ టైం లంచ్ బాక్స్ అవేమి ఉండట్లేదు ప్రిపరేషన్స్. అందుకని చక్కగా 6 to 7 నేను ఇలా వెన్న తీసి నెయ్యి అయితే చేసుకున్నాను మండే నిన్న. ఆల్రెడీ ఆ వైట్గా సాలిడిఫై అయినదంతా లాస్ట్ టైం తీసిన బ్యాచ్. ఇప్పుడు ఈరోజు అంటే నిన్న మండే తీసింది ఆ బ్రౌన్ కలర్ లిక్విడ్ స్టేట్లో ఉన్నదన్నమాట. ఒకే దాంట్లో ఎందుకు పోసానంటే ఇదంతా కూడా ఓన్లీ నైవేద్యాలకి యూస్ చేసేదే, అన్నం తినేటప్పుడు యూజ్ చేసేయడానికి కాకుండా పక్కకు పెట్టుకోవడానికి. ఇవాళ మార్నింగ్ అయితే పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద మెరుపులు, తీరా చూస్తే చిన్న చుక్క కాసేపు వర్షం లాంటిది చినుకులు పడ్డాయి. చాలా ఎక్సైట్మెంట్తో నిద్ర లేచాం. కానీ ఇదంతా కూడా జుజుబి అన్నమాట. ఎండకి ఎక్కువ అవడానికి ఈ వర్షం చినుకులు కారణం. ప్రస్తుతం అయితే నేను వెయిట్ లాస్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను. దానికి బేసిక్లీ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం 2-3 లైఫ్ స్టైల్ చేంజెస్, ఎస్పెషలీ నిద్రపోయే విధానం అండ్ విధానం ఇన్ ద సెన్స్ ఆ టైమింగ్స్, ఆ సైకిల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. సో ముందుగా ఈ వీడియో చూస్తూ ఉండండి, నేను ఇంకా వివరంగా చెప్తూ ఉంటాను. నేనైతే ఇక్కడ పాలకూర శనగపిండితో పాలక్ బేసన్ చీలా చేస్తాను. పాలకూర ఐరన్, శనగపిండి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉన్నా కానీ ఈజియెస్ట్ వే ఆఫ్ ఆర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మాలాంటి వెజిటేరియన్స్కి మంచిగా ఒక 70 grams 60 grams ప్రోటీన్ ఈజీగా దొరుకుతుంది అన్నమాట. ఇందులో అయితే నేను చక్కగా కట్ చేసి తురుముకున్న క్యారెట్, ఉల్లిపాయలు, తగినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు మాత్రం వేసుకోకండి. సాల్ట్ తగ్గిస్తే మంచిది, వాటర్ రిటెన్షన్ ఉండదు. అంటే మీకు లో బీపీ ఉంటే మాత్రం ఉప్పు సరిగ్గా తినండి. నాలాగా మంచిగా బీపీ ఎప్పుడు హైలో ఉంటే మాత్రం సాల్ట్ అన్నది చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మనం డిప్పింగ్స్ లైక్ పచ్చడి ఏం తిన్నా, పొడి తిన్నా వాటిలో కూడా ఉంటాయి కాబట్టి తగ్గిస్తే మంచిది. వాము నలిపి వేసుకున్నాను నేను. చూడ్డానికి ఇక్కడ నేను ఉప్పు ఎక్కువ వేసినట్టున్నాను కానీ ఆ ఆకుకూర ఎక్కువ ఉంది కదా, సరిపోతుందని. నాకైతే నేను చాలా తక్కువే వేశాను, వీడియోలో ఇమేజ్ పెద్దగా కనిపిస్తుంది. సో వాము నలిపి వేస్తే ఫ్లేవర్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. శనగపిండి తిన్నామన్న గ్యాస్ ఫీలింగ్ కూడా రాదు. వాము యాడ్ చేసుకోవచ్చు, లేదు వాము పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. తగినంత కొత్తిమీర, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్కి వేసాను నేను. ఓన్లీ ఎండు కారం కాకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మాకంత పచ్చిమిరపకాయ తింటే ఎసిడిటీ వచ్చేస్తుంది, సో మేము ఎక్కువ వేసుకోము. అండ్ మోరోవర్ కిడ్ కూడా ఉంది కాబట్టి ఇంట్లో. నేనంతే ఆయిల్ ఏం యాడ్ చేయలేదు. ఆ శనగపిండి వచ్చి 200 grams కూడా ఉండదు ఆ బౌల్లోది. దాంతో మా ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మనిషికి 2 వచ్చాయన్నమాట. చూడ్డానికి బౌల్ ఫుల్గా వెజిటబుల్స్ ఉన్నట్టుంది కదా. మనం తీసుకున్న ఆనియన్లో వాటర్ ఉంటుంది, పాలకూర ఆల్రెడీ కడిగింది కాబట్టి కొంచెం వాటర్ ఉన్నాయి అడుగుని మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. సో దాంతోనే మనకి మిశ్రమం అంతా కలిసిపోయింది.
సుచిత్ర నువ్వేమో హెల్తీగానే తిన్నట్టు వీడియోస్లో పోస్ట్ చేస్తున్నావు, నీకెందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మీరు అనుకోవచ్చు. సి పప్పు కూర అన్నీ చేస్తాను, నేను ఎంత తింటున్నాను ఎలా తింటున్నాను అన్నది మీరు చూడరు కదా. నేను ఎక్కువ కార్బోహైడ్రేట్సే తింటున్నట్టు నాకు అర్థమైంది. ప్రోటీను ఫైబరు నా ఫుడ్లో నేను లాస్ట్ 1 ఇయర్గా అయితే పూర్తిగా మాసా. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ప్రణవికి ఏం కూర పెట్టేస్తున్నానో నేను అదే తింటున్నాను, నాకంటూ నేను స్పెషల్గా ఏం చేసుకోవట్లేదు. సో అది ఎప్పుడు మనకు తెలుస్తుంది, మన ఇంజిన్ షెడ్కి వచ్చేస్తుంది చూడండి, అప్పుడు అర్థమైంది. డాక్టర్ నాకు చెప్పింది అదే, ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వచ్చావు, నేను మందులు ఇచ్చేయచ్చు కానీ లైఫ్ స్టైల్ చేంజెస్తో రివర్స్ అయిపోతుంది, అలాంటి దానికి నువ్వు ట్రబుల్ చేసుకోకూడదు, వాక్ ఏరోబిక్స్ ఇలాంటివన్నీ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం, అంట్లు తోమేస్తున్నాను బట్టలు ఉతికేస్తున్నాము, అబ్బా సూపర్, అసలు నేను ఎంత ఫిజికల్గా, బాడీకి అది డైలీ చేసే పని కదా, అది సరిపోదు. 2000 క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ పర్ డే మనం తింటున్నామంటే మినిమం ఒక 10,000 15,000 స్టెప్స్ మనం వేస్తూ ఉండాలి. మనందరికీ తెలిసిందే, నాకు తెలుసు, నా చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఏంటంటే సుఖానికి అలవాటు పడిపోయి అస్సలు బాడీ అయితే కదపట్లేదు. మొత్తానికైతే ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండా కలుపుతున్నాం కదా, దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవడమే. చేయి పెట్టకపోతే రుచి రాదు, సరిగ్గా కలవదు, చీ అని మాత్రం అనుకోవద్దు. అండ్ B12 విటమిన్ డి నాకు ఏమిటంటారు, నాతో పాటే కూడా ఉంటాయన్నమాట, నా చెలికత్తెలు అవి. నేను ఎక్కడికి వెళ్ళినా అవి నన్ను ఫాలో చేస్తూ ఉంటాయి, మేము ఉన్నాం నీతో, నీకోసమే మేము ఉన్నామని. వాటికి మాత్రం B12కి షార్ట్స్ ఇస్తున్నారు, అవి నా బాడీ అబ్జార్ప్షన్కి మందు కూడా సరిపోదని ఇంజెక్షనే బెటర్ అని. వైటమిన్ డి మాత్రం సండే వేసుకోవాలి, అంటే వీక్లీ వన్స్ నేను సండే పెట్టుకున్నా. మొత్తానికైతే ఈ వీడియో ఆన్ చేయకుండానే ప్యాన్ మీద చేత్తోనే ఇలా మనం తప్పాల చెక్కలు లేదా సర్వపిండి ఒత్తినట్టు ఒత్తేసుకోవచ్చు. నేను ఒకటే పెద్దదైతే వికారం వచ్చేస్తుందేమో అని చిన్నగా చేసుకున్నాను. సో మా ఇంట్లో ఇది మనిషికి 2, ఈ సైజు 2 అయితే తినగలుగుతున్నారు, కానీ ఫుల్గా పెద్దగా చేస్తే మాత్రం తినలేరని నాకు తెలిసిపోయి నేను ముందే ఇలా చేసుకున్నా. నిన్న నైటే నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లో పాటుగా పుదీనా పచ్చడి చేసేసా. సో పుదీనా పచ్చడి విత్ ఇడ్లీ కారపొడి నేను ఈ చీలా తిన్నాను. యమ్మీగా టేస్టీగా ఉంటుందని అయితే నేను చెప్పను, కానీ బాగుంటుంది రుచి. పాలకూర పచ్చిగానే ఉంటుందండి, ఇది కాల్చిన అటు ఇటు కాబట్టి కొంచెం మీకు నచ్చకపోవచ్చు. రోజు బాగా క్రిస్పీగా దోశలు తినే మనకి ఇలాంటివి కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తాయి, బట్ స్టిల్ హెల్దీగా తినడం అండ్ వెయిట్ లాస్ అవ్వడం నా టార్గెట్ ఫర్ ద నెక్స్ట్ 3 months. సో రెసిపీస్ వస్తుంటాయి వెయిట్ లాస్వి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.